కామన్ రోస్టర్ విధానంలో నియామకాలు చేయాలంటూ సుప్రీంకోర్టు 2012లో ఇచ్చిన తుది తీర్పును ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలు తమకు తీరని అన్యాయం చేశాయంటూ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందనలో తమకు జరిగిన అన్యాయంపై మరోసారి వినతపత్రం సమర్పించారు. 2002 డిఎస్సిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన తమకు జీవో 273 ప్రకారం అన్యాయం చేశారన్నారు. కామన్ రోస్టర్ లో తయారీలో అప్పటి అధికారుల చేతివాటం వల్ల నష్టపోయామన్నారు. జీవో 217 అనుసరించి 148 పోస్టులకు న్యాయం చేయాలని సంఘం అధ్యక్షుడు సురేష్ రవికుమార్లు విజ్ఞప్తి చేశారు. సత్యకుమార్ గారికి మేము పేషీకి అయితే ఇచ్చామండి. ఈ నెల 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున మేము సత్యకుమార్ గారి పేషీకి సీఎం గారి పేషీకి కూడా మేము ఇచ్చామండి, రిప్రజెంటేషన్ ఇచ్చామండి. అలాగే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మా కమిషనర్ గారికి డిహెచ్ గారికి కూడా ఈ నెలలో కూడా అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. కానీ ఈరోజు దాకా అయితే మాకు న్యాయం జరగలేదండి. కలెక్టర్ గారికి ఇది 3వసారి మేము ఇవ్వడం అండి రిప్రజెంటేషన్ స్పందనలోని. కానీ ఈరోజు దాకా మాకు న్యాయం జరగలేదు. పైగా ఇంతవరకు మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలోనే ఉండేవాళ్ళం అండి. గత నెల 29వ తారీఖున గత నెల 29వ తారీఖున ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ నెల డిసెంబర్ 5వ తారీఖు 2024న మమ్మల్ని అందరినీ ఉద్యోగంలో టెర్మినేట్ కూడా చేసేసారండి. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదండి. ఈ 15-20 రోజులుగా ప్రతి ఆఫీస్కి మేము వెళ్ళి మా మొర చెప్పుకుంటున్నప్పటికీ ఎవరు కూడా మా మొర అయితే ఆలకిస్తున్నారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయితే జరగటం లేదండి. ఏదైతే మమ్మల్ని టెర్మినేట్ చేశారో టెర్మినేట్ చేసిన ఆర్డర్లో కూడా క్లియర్గా ఉందండి. ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం 273 జీవోని రీరోస్టర్ వేసి ఎవరైనా మెరిట్ అభ్యర్థులు నష్టపోయి ఉన్నట్టయితే వాళ్ళకి నేషనల్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళని లోపలికి తీసుకోండి అంటూ క్లియర్గా మాకు ఏ జీవోతో అయితే టెర్మినేట్ చేస్తే ఆ జీవోలో కూడా మెన్షన్ చేసినప్పటికీ కూడా ఆ కోర్టు ఆర్డర్ను కూడా ఏ అధికారి కూడా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదండి. కనీసం ఆ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినా సరే మేము ఒక 40 మందిని ఆ మెరిట్లోకి వెళ్ళి మేము ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం అండి. కాబట్టి ఎన్ని చోట్ల తిరిగినా మాకు న్యాయం జరగటం లేదు. కాబట్టి మీ మీడియా వారి ద్వారా మాకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులందరికీ మేమంతా నమస్కారం చేస్తున్నాం. ప్రస్తుతం మా పరిస్థితి ఏముంటుంది సార్, వయసులు దాటిపోయండి. ఈ వయసులో మేము కొత్త ఉద్యోగానికి వెళ్ళే వయసు మాది కాదు. నిన్న హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం దగ్గర ఉద్యోగ మేళా జరిగిందండి. ఉద్యోగ మేళాకి ఎంట్రీ కూడా 35 ఇయర్స్ వరకేనంటండి. మేము అందరం 45 దాటిపోయింది. కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ఎంట్రీ లేదండి. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మా పిల్లలు ఉన్నారని చెప్పి లోపలికి వెళ్ళాలి, మరొకటి చెప్పి వెళ్ళాలి తప్ప లోపల మమ్మల్ని ఆపారు. సెక్యూరిటీ గార్డ్స్ అయితే మీరు ఏజ్ గ్రూప్ కాదు, మీరు ఎందుకు లోపలికి వస్తున్నారని. లేదండి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాం మినిస్టర్ గారికి అని చెప్పి వాళ్ళు బతిమాలుకొని లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి అండి. సో మాకు వేరే మా పిల్లలు ఇంకా ఉద్యోగాలకు వచ్చిన కాదండి, చదువుల్లో ఉన్నారండి. పిల్లలంతా 10th 8th 10th మంచి చదువుల వయసులోకి వచ్చారు. ఈ టైంలోని ఈరోజు చదువులు అంటే ఎంత ఖర్చో మీకు తెలియదు కాదండి. వచ్చేది మాకు అరాకొర జీతమైనా దాంతో మేము కొంచెం హుందాగానే బతికాం సార్. ఇప్పుడు ఆ జీతం కూడా మాకు లేదు. ఏం చేయాలో నిజానికైతే తెలియదు. మా స్నేహితులు చాలామంది 1వ తారీఖు వస్తున్న కొలది గుండె బరువు పెరిగిపోతుంది, ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి. నిన్నే ఒక స్నేహితుడు శ్రీకాకుళం సోదరుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ 4 చనిపోయారండి. 2 పేరెంట్స్ కూడా చనిపోయారు తెలిసిన వెంటనే. మా పేరెంట్కి నేను దాదాపుగా ఒక 20 days చెప్పలేదండి. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఒక పేపర్లోని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా సరే తీసుకోలేదు అనేది పేపర్లో కంటిన్యూస్గా వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చూశారు. ఎట్లా అని చెప్పారు. చెప్తామంటే భయం అండి. ఇంట్లోని ఆల్రెడీ 1-2 పేరెంట్స్ దెబ్బతిని ఉండడంతో ఆ ధైర్యం కూడా మేము చేయలేకపోయాము. సో అందరం ఒక్క ముక్కలో చెప్పంటే రోడ్డున పడిపోయాం సార్. అన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయారు సార్. మాకు న్యాయం చేయమనే కోరుతున్నాం సార్ అందరినీ, అధికారులందరినీ మీ మీడియా వేదికగా. సార్ నా పేరు రవికుమార్ అండి. నేను చింతపల్లి మండలంలో ఉన్న లోతుగడ పిఎస్సిలో హెల్త్ అసిస్టెంట్గా గత 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానండి. మేము అప్పుడు 2002లో అయితే కలెక్టర్ చైర్మన్గానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నీ పాటించి వచ్చాను సార్. అయితే 22 సంవత్సరాలు చేసిన తర్వాత ఉన్న బలంగా అంటే ఒక్క రోజులోనే హైకోర్టు నుండి ఆర్డర్ 29వ తారీఖు వచ్చింది సార్. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ఉద్యోగం తొలగించాలంటే మినిమం 3 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తిని తొలగించాలి సార్. అదేమీ లేకుండా కేవలం 4 వర్కింగ్ డేస్లోనే మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. ఈరోజు మాకు ఈరోజు 30వ తారీఖు సార్. రేపు 31వ తారీఖు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఇంటి అద్దెలు ఎలా కట్టాలి, ప్రతిదీ సమస్య సార్. ఇప్పుడు రోజు గడవాలంటే ఎలాగుందని చెప్పేసి మా అందరికీ మానసికంగా ఏం చేయాలో తెలియక ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టే
తిరుగుతున్నాం సార్. మనకు ఇప్పటివరకు కొంత మానసిక ధైర్యం మాలో మేము చెప్పుకుంటూ వచ్చాం సార్. రేపు ఒకటో దారి తాడిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే మాకేం అర్థం కావట్లేదు సార్. మాకైతే ప్రభుత్వం వారు మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించి ఈ విశాఖపట్నంలో మేము ఏం అడగట్లేదు సార్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ తప్పు చేశారు. ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒక్కసారి కరెక్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది సొంతంగా చేశారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సార్. రూల్ ఆఫ్ ఎవరికైనా 273 జీవోలో అన్యాయం జరిగిందని మీ దగ్గరికి వస్తే కంపల్సరీ ఒకసారి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వేసి అందులో అభ్యర్థికి కానీ ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పింది సార్. ఆ విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోండి సార్. లేకపోతే రేపటి నుంచి మేము నిజంగా రోడ్డు మీద పడిపోయాం సార్. మా ఇంటికి కూడా ప్రతి కుటుంబంలో ఎలాగుందో మాకైతే ఇంకోటి సార్, మేము కాంట్రాక్ట్ బేస్లో ఉన్నామని చెప్పేసి మాకు రేషన్ కార్డు లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏమీ లేవు సార్. మా పిల్లల్ని మాకు వచ్చిన జీతం కూడా 30,000 సార్, ఎక్కువేం రావట్లేదు. 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మాకు వచ్చే జీతం 30,000. ఈ 30,000తోనే ఏదో విధంగా కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నాం సార్. సమాజంలో మాత్రం నువ్వేరా రెగ్యులర్ ఉద్యోగం కదా నీకని అనుకుంటున్నారు, కానీ మేము ఎన్నో కష్టాలు పడి అవమానాలు పడి వస్తున్నాం సార్. ఈరోజు రోడ్డు మీద పడిపోయాం సార్. రేపటి నుంచి మా బతికేయటం మాకే అర్థం కావట్లేదు సార్. కాబట్టి సుమారుగా రాష్ట్రంలో 900 మంది రోడ్డు మీద పడిపోయారు సార్. వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి సార్. ఎందుకంటే మా అందరి వయసులో కూడా 50 సంవత్సరాలు దాటిపోయాయి సార్. ఏ పేపర్లో నోటిఫికేషన్ చూసినా మినిమం 30 సంవత్సరాల లోపు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మాలో కూడా ఒకళ్ళిద్దరు అంటే రోజు గడవని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు 1-2 ఇంటర్వ్యూలకు వెళ్ళారు. నీ వయసు ఏంటి ఈ టైంలో ఎందుకు వచ్చామని చెప్పేసి వాళ్ళు వెనక్కి పంపించడం కూడా జరిగింది. అందువల్ల మేము ఇంకో పనికిరాం సార్. అయితే భిక్షాటం చేసుకోవాలి, లేదా ఆత్మహత్యలు చేసుకోవాలి సార్ కుటుంబాలతో కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు కానీ స్పందించకపోతే మాలో కొంతమంది ఖచ్చితంగా కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు రెండో ప్రత్యామ్నాయం అయితే కనిపించట్లేదు సార్. అందువల్ల ప్రభుత్వం వారు దయచేసి మా యందు దయ ఉంచి, మా కుటుంబాల యందు దయ ఉంచి, మేము కూడా ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం, ఇప్పటివరకు పేద ప్రజలకు సేవ చేసాం, ఆ సేవనే గుర్తించి కంపల్సరీ మాకు న్యాయం చేస్తారని విశాఖపట్నం జిల్లాలో మా పోస్టులకి చైర్మన్ గారు కలెక్టర్ గారే సార్. కలెక్టర్ గారికి ఇది 3వ సారి కలవడం మేము. కలెక్టర్ గారు కూడా మా కుటుంబాన్ని దయ ఉంచి ఒక్కసారి విశాఖపట్నం జిల్లాలో ఎందుకు తప్పు జరిగింది దాన్ని ఒకసారి పరిష్కరించి మా అందరి జీవితాల్లో కూడా వెలుగులు తెస్తారని కలెక్టర్ గారికి కూడా మీ ద్వారా అడుక్కుంటున్నాం సార్.